ఒక్కసారిగా మీరు ఎప్పుడు తృప్తిగా ఎలాంటి కలత లేకుండా 8 గంటలు గాఢంగా నిద్రపోయారో గుర్తు చేసుకోండి. గుర్తు రావడం లేదు కదూ? అయితే మీరు ఒంటరి వారు కాదు. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒక వింతైన ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. అదే నిద్రలేమి. ఒకప్పుడు సూర్యుడు అస్తమించగానే నిద్రపోయే మనుషులు ఇప్పుడు అర్ధరాత్రి దాటినా కళ్ళు తెరిచే ఉంటున్నారు. చేతిలో స్మార్ట్ ఫోన్, కళ్లల్లో నిద్రలేని మత్తుతో ఒక అనారోగ్యకరమైన సమాజం తయారవుతోంది. నిద్రను మనం ఎందుకు ఒక శత్రువులా చూస్తున్నాం? ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా మనం సాగిస్తున్న ఈ ప్రయాణం మన ప్రాణాల మీదకు ఎలా తెస్తోందో ఇప్పుడు చూద్దాం. రాత్రయ్యిందంటే చాలు ప్రపంచం నిశ్శబ్దంగా మారుతుంది. కానీ నేటి తరం ఆధునిక మనిషి మెదడు మాత్రం గుర్రంలా పరిగెడుతూనే ఉంటోంది. దీనికి కారణం అరచేతిలో ఉండే స్మార్ట్ ఫోన్. ఆ ఫోన్ తెర నుంచి వచ్చే నీలిరంగు కాంతి, ఆ వెలుతురే మన మెదడును దారుణంగా మోసం చేస్తోంది. రాత్రి అయ్యిందన్న విషయం తెలియకుండా ఇంకా పగలే ఉందన్న భ్రమను మెదడుకు కలుగజేస్తోంది. దాంతో సహజ సిద్ధంగా నిద్ర రావడానికి విడుదల కావలసిన రసాయనాలు నిలిచిపోతున్నాయి. ఫలితంగా గంటల తరబడి సామాజిక మాధ్యమాల్లో అనవసరమైన విషయాలను చూస్తూ అమూల్యమైన నిద్రను పోగొట్టుకుంటున్నారు. మంచం మీదకు చేరాక కూడా గంటల తరబడి ఫోన్ చూడడం ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ సర్వసాధారణమైపోయింది. ఇది ఒక వ్యసనంలా మారి మనుషుల నిద్రను మింగేస్తోంది. నిజానికి రాత్రిపూట ఆ మాత్రం నిద్రపోకుండా ఉండడం సహజం అన్న భావన పెరుగుతోంది. కేవలం ఫోన్లే కాదు, మారుతున్న పని, సంస్కృతి కూడా ఇందుకు ప్రధాన కారణమంటున్నారు నిపుణులు. ఎక్కువ గంటలు పనిచేస్తేనే గొప్ప, నిద్రపోతే సోమరిపోతు అనే తప్పుడు భావన యువతలో, ఉద్యోగుల్లో పెరిగిపోయింది. రాత్రి షిఫ్టులు, విదేశీ సమయాలకు అనుగుణంగా పనిచేయడం, ఎప్పుడూ అందుబాటులో ఉండాలనే ఒత్తిడి మనిషికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పగలు చేయాల్సిన పనిని రాత్రికి వాయిదా వేస్తూ, రాత్రి చేయాల్సిన నిద్రపోవడాన్ని పగటికి వాయిదా వేస్తూ ప్రకృతికి విరుద్ధంగా బతుకుతున్నాం. దీనివల్ల మన శరీరంలో ఉండే జీవ గడియారం అయోమయంలో పడిపోయి పూర్తిగా దెబ్బతింటోంది. ఒత్తిడిని పెంచే హార్మోన్లు శరీరంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటి కారణంగా మనిషి ఎప్పుడూ ఆందోళనలో ఉంటున్నాడు. నిద్ర లేకపోతే ఏమవుతుంది? మహా అయితే మరుసటి రోజు కాస్త నీరసంగా ఉంటుంది అనుకుంటే పొరబడినట్టే. దీర్ఘకాలికంగా నిద్ర లేకపోవడం అనేది గుండెపోటు, అధిక రక్తపోటు, మధుమేహం వంటి ప్రాణాంతక వ్యాధులకు రాజమార్గం వేస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఇది మనిషి మెదడును నెమ్మదిగా తినేస్తుంది. మనం నిద్రపోతున్నప్పుడు మాత్రమే మన మెదడులోని వ్యర్థాలు శుభ్రం చేయబడతాయి. నిద్ర లేకపోతే ఆ చెత్తాచెదారం పేరుకుపోయి జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, ఏకాగ్రత లోపించడం, చిరాకు, కుంగుబాటు వంటి మానసిక సమస్యలు చుట్టుముడతాయి. సరిగ్గా నిద్రపోని వారి మెదడు మద్యం సేవించిన వారి మెదడుతో సమానంగా పనిచేస్తుందని అనేక పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. అందుకే సరిపడా నిద్ర సరైన సమయంలోనే అవసరం. ఆ సమయంలోనే శరీరం తనని తాను సర్దుకుంటుంది, పాడైన ప్రాంతాలను బాగు చేసుకుంటుంది. నిద్రలేమి ప్రభావం కేవలం వ్యక్తిగత ఆరోగ్యం మీదే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థ మీద కూడా తీవ్రంగా పడుతోంది. నిద్ర సరిగ్గా లేని ఉద్యోగులు ఆఫీసులో చురుగ్గా పనిచేయలేకపోవడం వల్ల ఉత్పాదకత తగ్గిపోతోంది. రోడ్డు ప్రమాదాల్లో దాదాపు సగానికి పైగా డ్రైవర్ల నిద్రమత్తు వల్లే జరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. జపాన్, అమెరికా వంటి దేశాల్లో ఇప్పుడు నిద్రను కొనుక్కునే పరిస్థితి వచ్చింది. నిద్ర పట్టడానికి మాత్రలు, ప్రత్యేకమైన దిండ్లు, యాప్స్ కోసం ప్రజలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కొన్ని గంటల పాటు నిద్రపోయేందుకు వీలుగా నిర్మించిన స్లీపింగ్ పాడ్లకు విపరీతంగా గిరాకీ పెరిగింది. సహజంగా ఉచితంగా రావాల్సిన నిద్ర కోసం మనం డబ్బులు ఖర్చు పెట్టాల్సి రావడం మానవ ప్రగతికి ఒక విచారకరమైన సూచికగా చెబుతున్నారు పరిశోధకులు. ప్రకృతి మనిషికి ఇచ్చిన అత్యంత గొప్ప వరం నిద్ర. అది కేవలం శరీరానికి విశ్రాంతి మాత్రమే కాదు, మరుసటి రోజు పోరాడడానికి కావలసిన శక్తిని ఇచ్చే రీఛార్జ్ ప్రక్రియ.
పడుకోవడానికి గంట ముందు ఫోన్ పక్కన పెట్టడం, గదిలో చీకటి ఉండేలా చూసుకోవడం, నిర్ణీత సమయానికి నిద్రపోవడం వంటి చిన్న చిన్న మార్పులే నిద్రపోవడానికి మార్గం. సరైన నిద్ర, విశ్రాంతి మాత్రమే మన ప్రాణాలను కాపాడుతాయి. రేపు చూసుకుందాంలే అని ఏ పనినైనా వాయిదా వేసుకోవచ్చు, కానీ ఈరోజు పోవాల్సిన నిద్రను వాయిదా వేస్తే ఆ రేపు అనేది మన ఆరోగ్యం విషయంలో రాకపోవచ్చు. కళ్ళు మూసుకుని ప్రపంచాన్ని మర్చిపోతేనే రేపు కళ్ళు తెరిచి ప్రపంచాన్ని జయించగలం. నిద్రను గౌరవించడం నేర్చుకోకపోతే మన ఆరోగ్యం శాశ్వతంగా నిద్రపోయే ప్రమాదం ఉంది.